తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడి ఎంపిక ఎంతకీ కొలిక్కి రావట్లేదు. ఫలానా నాయకుడే ప్రెసిడెంట్ అని, ఇక ప్రకటనే తరువాయని ముహూర్తాలపై లీకులు తప్ప రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెప్తారో ఒక పట్టాన తేలడం లేదు. ఆ ఎఫెక్ట్తో రాష్ట్ర కాషాయ నేతలు పార్టీ ఇమేజ్ కంటే సొంత ఇమేజ్పై ఫోకస్ పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పూర్తి కాకపోవడంతో ఆశావహులు తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుని ఢిల్లీ పెద్దల దృష్టిలో పడ్డానికి పాకులాడుతున్నారనే టాకు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీలో సంస్థాగతంగా 2 జిల్లాలు మినహాయిస్తే అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయింది. ఇక రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరనేది మరో వారంలో తేలిపోనుందని అంటున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర బీజేపీలో మాత్రం రోజురోజుకు నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. తమ వ్యక్తిగత ఇమేజ్లను పెంచుకునేందుకు మాత్రమే ఆరాటపడుతోన్న నేతల తీరు అటు అధిష్టాన పెద్దల్లో ఇటు పార్టీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు విస్మరించిందని, ప్రజలను నిలువున మోసం చేసిందని మీడియా మైక్ల ముందు స్పీచ్లు, సోషల్ మీడియాలో ఏఐ ప్రచారాలకి రాష్ట్ర బీజేపీ నేతలు పరిమితమవుతుండటం విమర్శల పాలవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు, ప్రజల పక్షాన ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహించడానికి మాత్రం కాషాయ నేతలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండాలతో వ్యవహారాలు నడిపిస్తూ పార్టీ జెండాలు, ఎజెండాలను పట్టించుకోకపోవటంపై కాషాయ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలో ఎవరిని కదిలించినా కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపైనే చర్చ జరుగుతోంది. అంతేకాదు ఇటీవల కొత్తగా నియామకమైన జిల్లాల అధ్యక్షులు కూడా రాష్ట్ర సారథి అనౌన్స్మెంట్ కోసమే ఎదురు చూస్తున్నారు. అధ్యక్ష రేస్లో ఉన్న నేతలంతా తలో దిక్కు అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రసంగాలు తప్ప మ్యాటర్ లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అధ్యక్షుడు ఎవరనేది తేలాకి పోరాటాలు మొదలు పెట్టాలనే ధోరణిలో నాయకులు ఉన్నారట. ప్రస్తుతమున్న అధ్యక్షులు కిషన్ రెడ్డి ఎలాగూ కొద్ది రోజుల్లో మారిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు గనుక ప్రభుత్వంపై పోరాటాలకు దిగితే ఆ క్రెడిట్ కిషన్ రెడ్డికి వెళుతుందట. కాబట్టి కొత్త ప్రెసిడెంట్ వచ్చాకే పోరాటాలు మొదలు పెడితే నూతన చీఫ్ దృష్టిలో పడ్డట్టుగా ఉంటుందని కొత్తగా నియమితులైన జిల్లా పార్టీ అధ్యక్షులు అనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. అంతేకాదు ఒకవేళ ఇప్పుడు పోరాటాలు చేసి ప్రస్తుతమున్న ప్రెసిడెంట్ కు హైప్ ఎందుకివ్వాలనే యోచనలు పలువురు జిల్లా అధ్యక్షులు ఉన్నట్లు నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పెద్దగా ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, రైతు దీక్ష పేరిట బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కార్యక్రమాలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క ప్రోగ్రాం కూడా చేపట్టలేదని బీజేపీ నేతల మధ్య చర్చ నడుస్తోంది. అప్పట్లో మూసీ నిద్రల పేరుతో బీజేపీ నేతలు హడావిడి చేసినా అది పార్టీని నవ్వులపాలు చేసిందంటున్నారు. ఇక పార్టీ జిల్లాల అధ్యక్షుల నియామకం తరువాత ఇటీవల కాషాయ పార్టీ రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్లతో రైతు సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని స్పష్టం చేసింది. కానీ ఈ దీక్షలు అనుకున్నంత స్థాయిలో జరగలేదు. కొన్ని జిల్లాల్లో రైతు దీక్ష ప్రభావం పెద్దగా కనిపించలేదు. దాంతో కొత్తగా ఎన్నికైన జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర నాయకత్వం పిలుపుని లైట్ తీసుకున్నారన్న టాక్ వినిపించింది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఉందో లేదో గాని బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేస్తున్న ఏఐ ప్రచారాలు, ఉపన్యాసాలు మాత్రం ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాయి. అసలు విపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకుంటున్నట్లే కనిపించడం లేదంటున్నారు. అటు ప్రజలను ప్రభావితం చేయలేక ఇటు సొంత పార్టీలో నేతల మధ్య రగులుతోన్న కుంపట్లను చల్లార్చుకోలేని పరిస్థితుల్లో బీజేపీ ఉండిపోవటం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత ఇమేజ్ల కోసం పార్టీని డ్యామేజ్ చేసే పనిలో నేతలున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వయంగా కిషన్ రెడ్డితో పాటు సొంత పార్టీ ముఖ్యులపై చేస్తున్న కామెంట్లు ఎప్పటికప్పుడు ఆ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి. శ్రీరామ నవమి రోజున రాజాసింగ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా భారీ స్థాయి శోభాయాత్ర నిర్వహిస్తారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా అంబర్పేటలో మరొక శోభాయాత్ర నిర్వహించడం, అందులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. కావాలనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తోందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఏం చేయలేరని రాజాసింగ్ ఫైర్ అవ్వటం ఆ పార్టీలో రచ్చరేపుతోంది.
మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తోందంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ స్థానంలో రాష్ట్రంలో రెండో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆశిస్తోన్న కమలనాథుల కలలు కల్లలుగానే మిగిలిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చాకైనా తీరు మారుతుందా లేక సేమ్ తంతు కొనసాగనుందా అనేది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.